హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మా కోనసీమ వన్ డే ట్రిప్లో భాగంగా మేము చూసినటువంటి కపిలేశ్వరపురం, కోటిపల్లి, ముక్తేశ్వరం, అయినవెల్లి, ధనమ్మ మర్రి చెట్టు ప్రాంతాలను మీకు చూపించబోతున్నాం. రాజమండ్రి నుండి బయలుదేరి నేషనల్ హైవే మీదుగా రావులపాలెం వైపు బయలుదేరాం. మీరు చూస్తుంది ప్రపంచ ప్రసిద్ధి చెందిన కడియప్లంక నర్సరీలండి. ఈ నర్సరీలో చాలా రకరకాలైన పూల మొక్కలు, పండ్ల మొక్కల్ని పెంచుతూ ఉంటారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా సప్లై కూడా చేస్తూ ఉంటారు. కడియం నర్సరీలు చాలా ఫేమస్ అండి. రావులపాలెం కన్నా ముందు జొన్నాడు దాటక ఇలా లెఫ్ట్ సైడ్ మనం కట్ అవ్వాలండి కపిలేశ్వరపురం వెళ్ళడానికి. మన జర్నీ అంతా కూడా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగుతుంది. ఒక పక్క ధవళేశ్వరం బ్యారేజీకి చెందినటువంటి కాలువలు, మరోపక్క అఖండ గోదావరి మధ్యలో రోడ్డు మార్గంలో మన ప్రయాణం సాగుతుంది. ఇలా వెళ్తుండగా ఒక అందమైన లాకులు కనిపించి చూద్దామని అలా దిగామండి. చూడండి, ఎప్పుడో బ్రిటిష్ వారి కాలంలో కట్టినటువంటి లాకులండి ఇవి. సర్ ఆర్థర్ కాటన్ గారు ఈ ప్రాంతానికి ఇచ్చిన వరం ఇదంతా. మీరు చూస్తున్నారు, కెనాల్లో గోదావరి పరుగులు తీస్తుంది. చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి ఈ ప్రాంతం. వీటిని కపిలేశ్వరపురం లాకులు అంటారండి. ఆ తర్వాత కపిలేశ్వరపురం గ్రామానికి చేరుకున్నాం. ఈ ప్రాంతపు జమీందారులు పారిశ్రామిక మరియు సాంస్కృతిక మరియు రాజకీయ రంగాలలో తమ సేవలను అందించారండి. వీరిలో శ్రీ బలుసు బుచ్చి సర్వారాయుడు గారికి 2 కుమారులు. వారు ఎస్పి ప్రభాకర పట్టాభిరామారావు గారు మరియు ఎస్బి పిబికే సత్యనారాయణరావు గారు. వీరిరువురు కూడా రాష్ట్రం మరియు దేశ స్థాయిలో వివిధ పదవులను అలంకరించారండి. ఇప్పుడు మీరు చూస్తుందే ఆ జమీందారుల కోట. చాలా విశాలంగా ఉంటుంది. మీరు చూస్తున్న ప్రాంతం అంతా కూడా వారికి సంబంధించింది. వేరే ప్రాంతంలో ఉన్నటువంటి ఈ భూభాగంలో టీటీడీ కళ్యాణ మండపం కూడా ఏర్పాటు చేశారండి. వారి కుమారులు వారి తండ్రి గారైన సర్వారాయుడు గారి జ్ఞాపకార్థం శ్రీ సర్వరాయ షుగర్స్ని 1959 ప్రాంతంలో మరియు సర్వరాయ టెక్స్టైల్స్ను కాకినాడలోనే ఏర్పాటు చేశారు. అదేవిధంగా కళల కోసం హరికథా పాఠశాలను 1967లో మరియు వేద పాఠశాలను కూడా ఏర్పాటు చేశారు. మీరు చూడొచ్చు, ఇది హరికథా పాఠశాల మరియు వేద పాఠశాల. ఈ రకంగా ఈ ప్రాంతపు జమీందారులు పారిశ్రామిక మరియు సాంస్కృతిక మరియు రాజకీయ రంగాలు తమ సేవలను అందించారు. ఆ తరువాత పుణ్యక్షేత్రమైనటువంటి కోటిపల్లిని చేరుకున్నాము. ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న ఈ కొలనును సోమగుండం అంటారు. ఇది ప్రధాన రాజగోపురం అండి. రండి, ఆలయంలోకి ప్రవేశించి ఈ ఆలయం యొక్క విశేషాలు, విశిష్టతలను తెలుసుకుందాం. పవిత్ర గౌతమి నదీ తీరంలో ఉన్న ఈ ఆలయంలో చాలా విశేషాలు ఉన్నాయండి. ఈ ఆలయ ప్రాంగణంలో మనకి ప్రధానంగా 3 దేవాలయాలు కనిపిస్తాయండి. అందులో మొదటిది
శ్రీ రాజరాజేశ్వరి సమేత ఛాయా సోమేశ్వర స్వామివారండి. ఈయన్ని భోగలింగం అంటారు. ఈ లింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించారని అంటారండి. పూర్వం మహాశివరాత్రిలో లింగోద్భవ సమయంలో ఈ ఈశ్వరుణ్ణి చంద్రుడు ప్రతిష్ఠ చేసి తనకు పోయిన కళలను తిరిగి పొందారని అంటారండి. ఇంకా రెండవది శ్రీ ఉమాకోటి ఫలీశ్వర స్వామి అండి. దీన్ని యోగలింగం అంటారండి. ఈ లింగాన్ని ఇంద్రుడు ప్రతిష్ఠ చేశారని అంటారు. మనందరికీ అహల్య తెలుసు కదండి. ఆ అహల్య దోష నివారణ కోసం ఇంద్రుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడని అంటారు. ఇంకా మూడవది నవజనార్దనులలో 9వ వారైన శ్రీదేవి భూదేవి సమేత సిద్ధి జనార్దన స్వామివారు కూడా ఇక్కడే వేంచేసి ఉన్నారండి. ఈయన్ని కశ్యప మహర్షి ప్రతిష్ఠించారని అంటారు. ఈ విధంగా ఈ ప్రధాన 3 ఆలయాలు ఒకే చోట ఉండడం ఈ కోటిపల్లిలో ఉన్న ప్రత్యేకత అండి. ఇప్పుడు మనం చూడబోతున్నది నేను చెప్పిన శ్రీ ఉమాకోటి ఫలీశ్వర స్వామివారి ఆలయం అండి. మీరు చూస్తున్నారు, ఇక్కడ పేరు కూడా రాసి ఉంది, మీరు చూడొచ్చు. ఇక్కడ స్వామివారు ఎప్పుడూ నీటిలో ఉంటారండి. అందుకే అన్నారు కదండి దీన్ని యోగలింగం అని. ఈయన అందులో జ్ఞానంలో ఉంటూ ఉంటారండి స్వామివారు. ఈ ఆలయ ప్రాంగణంలోని నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఇంకా విఘ్నేశ్వరుడు, ఆది శంకరాచార్యుల వాళ్ళు కూడా ఉన్నారండి. ఇది ఇక్కడ నందండి. ఈయనేనండి శ్రీ ఛాయా సోమలింగేశ్వర స్వామివారు, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు, శ్రీ శ్రీదేవి శ్రీ భూదేవి సమేత సిద్ధి జనార్దన స్వామివారు. మీరు చూస్తున్నారు. ఈ ఆలయం తెరిచి ఉంచు సమయాలు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 8 గంటల వరకు. దర్శనం తర్వాత భోజన సమయం అవడంతో కోటిపల్లిలోని చౌదరి గారి భోజన హోటల్కి ఇచ్చేసామండి. ఈ హోటల్ చాలా నీట్గా సింపుల్గా ఉంది. చౌదరి గారి ఆతిథ్యం బాగుందండి. చక్కగా ఒక పప్పు, 2 రకాల కూరలు, ఒక పికిలు, అప్పడాలు కూడా వేసి భోజనం పెట్టారండి. వేడివేడిగా వడ్డించారు. ఇంటి భోజనాల్లో ఉందనుకోండి. మీరు కూడా వస్తే ఇక్కడ ఒకసారి ట్రై చేయండి. చౌదరి గారి భోజన హోటల్ అంటే ఎవరైనా చెప్తారు. ఈ కోటిపల్లికి చేరుకోవడానికి ఆర్టీసీ వారు రాజమండ్రి నుండి కానీ అటు కాకినాడ నుంచి కానీ చాలా సర్వీసులు నడుపుతున్నారండి. ఈ కోటిపల్లి రాజమహేంద్రవరం నుంచి 51 కిలోమీటర్ల దూరంలోనూ, కాకినాడ నుంచి 44 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుందండి. ఇప్పుడు మనం చూస్తుంది కోటిపల్లిలో ఉన్నటువంటి స్నానఘట్టం అండి. ఇక్కడ ఏ పుణ్యం చేసినా 1,00,00,000 రెట్ల ఫలితం వస్తుంది అంటారు. అందుకే కోటిపల్లి అంటారండి. ఇక్కడ మహాశివరాత్రికి, పుష్కరాల సమయంలో కొన్ని లక్షల్లో భక్తులు వస్తుంటారు. ఇప్పుడు మనం ప్రయాణంలో ముఖ్యమైన పంటు ప్రయాణం చేయబోతున్నామండి. ఇక్కడ టికెట్లు విక్రయిస్తుంటారు. బైక్ అయితే 30 రూపాయలు, కారు అయితే 300 రూపాయలండి. అండ్ మనిషికి 15 రూపాయలు. మనం ఎక్కాల్సిన పంటు వస్తుంది చూడండి. అది తీరానికి ఎలా చేరుకుంటుంది, ఆ వెహికల్స్ అన్నీ ఎలా దిగుతున్నాయో చూడండి. ఈ పంటు మీద బైకులు, కార్లు, ఆటోలను కూడా ఎక్కించుకొని మనం ఈ గట్టు నుంచి ఆ గట్టుకు చేరుకోవచ్చండి. ఇప్పుడు మనం కోటిపల్లి నుంచి అవతల గట్టు వైపు ఉన్న ముక్తేశ్వరం చేరుకుంటాము. ఈ గోదావరి మీద ఈ పంటలో ప్రయాణించడం చాలా అద్భుతంగా ఉంటుంది. జీవితంలో ఒక చాలా తీపి గుర్తుగా ఉండిపోతుందండి. చూడండి, ఇప్పుడు మనం కూడా పంటలోకి ప్రవేశిస్తున్నాం. బయలుదేరిందండి మన పంటు కోటిపల్లి తీరం నుండి. చూడండి, జీపులు, ఆటోలు.
ఈయన ఎవరబ్బా అని చూస్తున్నారా? ఈయన్ని సారంగి అంటారండి. అదేనండి కెప్టెన్ ఆఫ్ ది పంటు. ఆయన స్టైలు, మంచి స్పెట్స్ పెట్టుకుని, వింటేజ్ సాంగ్స్ పెట్టుకుని ఇలా షిప్ని తీసుకెళ్తుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి గోదావరి మీద. ఒకసారి మీరు కూడా చూడండి ఆయన స్టైల్ని. గోదావరి మీద ఈ అద్భుతమైన పంటు ప్రయాణపు దృశ్యాలను చూసి ఆనందించండి. ఇదండి మా పండు ప్రయాణం. ఇప్పుడు యువతల గట్టుకు చేరుకున్నాం. ప్రస్తుతం మనం ముక్తేశ్వరం గ్రామాన్ని చేరుకున్నామండి. ఇక్కడ శ్రీ క్షణముక్తేశ్వర స్వామివారి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ఇదేనండి శ్రీ క్షణముక్తేశ్వర స్వామివారి ఆలయం. కేవలం దర్శన భాగ్యంతో స్వామివారు ఇక్కడ భక్తులకి ముక్తిని ప్రసాదిస్తారంటండి. అందుకని క్షణముక్తేశ్వర స్వామివారి అంటారు. త్రేతాయుగంలో శ్రీరాములు వారు ఈ ఆలయాన్ని దర్శించారని అంటుంటారండి. చాలా పురాతన ఆలయం అండి. తరువాత ముక్తేశ్వరం నుండి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న అయినవిల్లి గ్రామానికి చేరుకుంటున్నాం. అయినవిల్లిలో వేంచేసి ఉన్న శ్రీ సిద్ధి గణపతి వారు చాలా ప్రత్యేకమైన స్వామివారండి. కోరిన కోరికలను తీర్చే స్వామిగా ఇక్కడ గణపతి వారు చాలా ప్రసిద్ధి చెందారు. ఇదేనండి శ్రీ సిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం. మీరు చూస్తున్నది ప్రధాన రాజగోపురం అండి. రండి ఆలయంలోకి ప్రవేశిద్దాం. శ్రీ వినాయకుల వారు స్వయంభూగా వెలిసిన క్షేత్రాలలో ఇదే మొట్టమొదటిదని విశ్వసిస్తూ ఉంటారండి. పూర్వం దక్ష ప్రజాపతి దక్షయజ్ఞాన్ని ప్రారంభించడానికి ముందు ఇక్కడ స్వామివారికి పూజలు చేశారని చెబుతూ ఉంటారు. ఈ ఆలయ ప్రాంగణం అంతా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. వినాయక చవితి మొదలైనటువంటి పుణ్యదినాలలో ఇక్కడ చాలా రద్దీగా ఉంటుంది. ఈయనే స్వామివారు. ఈ ప్రాంగణంలోనే శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారిని కూడా మీరు దర్శించుకోవచ్చు. తరువాత మనం అయినవిల్లి నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ధనమ్మ మర్రి చెట్టు ప్రాంతానికి చేరుకుంటున్నాం. ఇదేనండి ధనమ్మ మర్రి చెట్టు ప్రాంతం. దాదాపు 400 సంవత్సరాల చరిత్ర కలిగిన మర్రి చెట్టు అండి ఇది. దీనికి మొదలు ఎక్కడుందో ఎవరికీ తెలియదు. ఇది దాదాపు 2 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందండి. పూర్వం ఒక పాలేరు ఇటువైపు వచ్చినప్పుడు ఈ మర్రి చెట్టు త్వరలో ఒక అమ్మవారిని చూశారండి. ఆ అమ్మవారే ధనమ్మ తల్లివారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ అమ్మవారి ఆలయమే. ఇక్కడ అమ్మవారిని కోరుకుంటే కోరిన కోరికలు అన్నీ తీరుతాయంటారండి. అలాగే పిల్లలు లేని వారికి పిల్లలు కూడా కలుగుతారట. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ గర్భగుడిలో చూడండి, చిన్నగా పసుపు కుంకుమతో ఉన్నారు కదండి. ఈవిడేనండి మర్రి చెట్టు త్వరలో వెలిసిన తొలి అమ్మవారు. ఆ తర్వాత ప్రతిష్ఠించిన విగ్రహం అండి. ధనమ్మ తల్లి వారు చాలా విశిష్టత కలిగిన అమ్మవారండి.
ఇదంతా కూడా కపిలేశ్వరపురం జమీందారు గారికి సంబంధించిన స్థలం అండి. కార్తీక మాసంలోనూ మరియు అమ్మవారికి ప్రీతిపాత్రమైన సమయాలలోనూ ఈ ప్రాంతమంతా భక్తులతో చాలా రద్దీగా ఉంటుందండి. ఇదండి వన్ డేలో మేము చేసినటువంటి కోనసీమ ట్రిప్. అంటే అందరూ ఇలాగే చేయడం లేదు, మీకు సమయం కుదిరితే మీరున్న ప్రదేశాలను బట్టి అటు కాకినాడ లేదా ఇటు యానం మధ్యలో ఉన్న ఇతర ప్రదేశాలను కూడా చూడొచ్చు. ఓకేనండి, మీ అందరికీ ఆ భగవంతుని ఆశీస్సులను ఉండాలని కోరుకుంటూ నమస్కారం. ఈ వీడియో చూసిన మీరందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.